పుట్టిన బిడ్డలు ఎట్లయితారయ్యా మరి అటువంటి ఒక్క బాలలకు వచ్చింది బ్రతుకమ్మ పండుగ 15 రోజులు ఉన్నదనగానే మన కోడల తల్లిదండ్రి రావంగానే కోడలా మీ తల్లిదండ్రి పండుగకు తీసుకుపోవడానికి వచ్చిన కోడల పూలవతి శామంతి పండుగకు మా ఇంటి కాడు ఉండు బిడ్డ మన ఇంటి కాడు ఉంటే మన ఇంట్లోకి వెళ్ళి బతుకమ్మ పట్టుకొని గలవ దాటి పోయి ఆట ఆడుకోవాలి బిడ్డ మీరు పోతే మన ఇల్లు చిన్న పోతుందమ్మా మన ఇంటి కాడు ఉండురు బిడ్డ కోడల పూలవతి శామంతి అంటే మన కోడల్లో ఒక మాట అన్నారు అత్తమ్మ మావయ్య ఏ ఇంటి ఆడవిళ్ళకైనా ఇంటింటికి మంటిపోయి ఏ ఇంటి ఆడవిళ్ళకైనా ఆటలు పాటలు అవ్వగారిల్లు అర్వ కష్టం అయ్యి అత్తగారిల్లు సిరల్లు శారల్లు తల్లిగారిల్లు శృంగారం ఉండేటి అత్తగారిల్లు గురుగుళ్ళు మంటలు అవ్వగారిల్లు గురుతైన పనులు అత్తగారిల్లు మేము పండుగలకు మా అవ్వగారింటికి పోయి అక్కడ ఆడుకుంటాం పాడుకుంటాం సంబరపడతాం కానీ ఇక్కడ మేమెందుకుంటాం అత్తమ్మ అని బట్టలు చదువుకొని తల్లిదండ్రి తోటి పాటిగా అవ్వగారింటికి వెళ్ళి పేయినరు మనకో బిడ్డ ఉంటే 7 ఊతలకిచ్చి పెళ్లి చేసినాడు గట్ల మన బిడ్డ పండుగ 15 రోజులు ఉన్నదనగా మన ఇంటికి రాకపోవునా వెనకచ్చిన కోడళ్ళు వడకచ్చిన ఆడోళ్ళు మన ఇద్దరు కొడుకులతో మనకొక్క బిడ్డ ఉంటే అన్ని రకాల మనకు మంచిది నాదా సరే మరి దేవుడు ఏందో నువ్వేం చెప్తావు నేనేం చెప్తాను ఇంత దేవుడు మంచోడుగా అన్నయ్య ఇంత దేవుడు అంటే అరే పెద్దోని చేసినావా ముక్కుదే వరం దేవుడు ఓహో గట్టనా వీరికి పక్క పడి కూర్చున్న దేవుడు మొక్క వరం ఇస్తాను వీరికి కానీ బిడ్డ కావన పుణ్యవారయ్య ఇగో అద్దు పూజలకు పోదాం ఎందుకు అంటే ఇది వరకు సురగల్లది ఎన్నో దేవతల పూజలు చేసినాం కొన్ని దేవుళ్ళ పూజలు చేసినాం మళ్ళీ ఎందుకైనా మంచి దేవుళ్ళ పూజలు చేసి ఇద్దరు కొడుకులతో అటువంటి ఆడి వెళ్ళ పొలం ఎత్తుకుందామనా అక్కడి భర్తను వదరకిచ్చి ముదరకిచ్చి రాట వండుకున్నాను లక్కువల గరగ తీసేనా ధనాదనలో ఇళ్ళ కచ్చింది ఆ తల్లి సీతాలదేవి తడిబెడి తాళమయ్యా తాందింగలలో పడవస్త్రం కట్టుకొని కూసుమ్మరికలు కుత్తంగా కట్టుకొని మాందాల పట్టుచీర మడ మీదే కట్టి పుల్లళ్ళు ఆ కొప్పు సవరాలు కొప్పుల మల్లలు గుప్పించి పెట్టుకోని అయ్యా రైన తల్లి చెక్కి పెక్కి భర్త వేడికి వస్తున్నాయి భర్త వేడికి వచ్చింది నాదా మనం పూజలకి పోదామయ్యా ముచ్చట నువ్వు స్టైల్ గా తయారైనవే ఇట్లా కాకపోతే నువ్వు స్టైల్ అంటే ఏంటిది నువ్వు స్టైలా నువ్వు స్టైల్ అంటే చాలా అందంగా అంటే కొత్తగా తయారైనవా అని కొత్తగా అంటే ఉన్నగా తయారైన సద్ర పండుగ రోజు తయారైన చూడు అట్లా తయారైన పచ్చలు అవుతారు నువ్వు అటు తిప్పుతా ఓహో నువ్వు స్టైల్ అట నా స్టైల్ అట అందంగా కొత్తగా మంచిగా ఇవన్నీ ఉంటాయా ఊకే సప్పుడకి వాళ్ళ స్టైల్ గా తయారైన అంటే వడిచిపోయే లెక్క దేవయ్య అంటే ఏ దేవయ్యవి రోజు కట్టుకున్న సిరే కట్టుకున్న వరకు వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న వరకు మోకాళ్ళ కాడికి ముడత పట్టుకొచ్చే మా అవ్వగారింటికి వెనక గిరేసిరా మా అక్కళ్ళంటికి వెనక గిరేసిరా కిరణం షాపింగ్ చేసిన గిరేసిరా మహిళా సంఘం గ్రూప్ లో లీడర్ నైతిగా మహిళా సంఘం గ్రూప్ తీసుకుని బ్యాంక్ కాడికి విన ఇదే సీరే ఉండే వరకు మంది నా సౌదులు పేర్లు పెట్టవచ్చే ఏది పిల్ల ఎప్పుడు చూసినా ఒక్కటే సార మీద ఉంటావా ఎప్పుడు చూసినా ఒక్కటే బ్లౌజ్ మీద ఉంటావా నీ మొగడిని తీసుకొని ఎక్కడి సిటీకి వెళ్ళడా నీకు ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకోడా ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకోడా అని మంది పేర్లే పెట్టబట్టే అయ్యో పాపం పాడు మందిని కూడా పోతున్నావు ఆ సక్కదనా నా ఇంట్లో మౌన పాడు కావును కూడా పోతున్నావు ఈ సక్కదనా ఆంధ్ర సేవల పట్టేలా నేను ఆంధ్రలో పుట్టిన ఆంధ్ర జమ్మిగూడ దగ్గర పుట్టిన మడిపేల కాడ ఆంధ్ర కాదయా నీది మార్వాడి ఇస్తున్నామయ్యా ఎవరు కాదా
నీ పెళ్ళం బాడుకావు అంటే నువ్వు బాధపడకు, టెన్షన్ తీసుకోకు. నీ పెళ్ళం బాడుకావు అన్నది అనుకో, జమ్మికుంట కాడ పెద్ద సేటు కొడుకు అన్నట్టు. బాడుకావంటే కానీ బిడ్డ మరి నాకు ఒక్కనికే న్యాయం లేదు. పెళ్ళం అనేది అందరికి ఉంటది. నీ పెళ్ళం అట్లా పిలుస్తాను ఆదిరా. ఓ నా భార్య నిరుడు వేణ శివరాత్రికి నా భార్య సట్టిదొచ్చంగా నిరుడు సట్టిదొచ్చంగా ఏమన్నదంటే బాడుకావు ఓ తేడు కావు, ఇటు రారా అటు ఓరా అని పిలిచినప్పుడు రాయి వాన జేబు నిండా డబ్బు అంటే డబ్బు కలిగింది. ఇక శివరాత్రి వెళ్ళింది. ఇక దానికేమైనా ఐడియాగాలం పుట్టిందో. శివరాత్రి వెళ్ళినాక ఇక సాయలు దిగింది. ఏమండి శ్రీవారు లంచ్ చేస్తారా, టీ తాగుతారా, ఎటు వెళ్తున్నారండి, ఏం చేస్తున్నారో అండి అన్నది. ఇక అట్లా ఉట్టుకున్న దజ్రం ₹1 అంటే పట్టుకో. ఇది అదే పర్సు, అదే పర్సులే అన్నప్పుడే లక్ష్యం తాన కాదు, రాయివాన గురిసింది. కానీ బిడ్డ నీసంటూ అలకదా కూడా ఆడదానికి పెత్తనం ఇచ్చి ఇట్లా మిడిసి మిడిసి ఆడుతుంది. మొగోని లెక్క చేయి. ఆడదానికి పెళ్లి అయినప్పుడు ఎంత భయం ఉంటుందో సచ్చి కాచబడదాకా అంత భయం ఉంచుకోవాలి. మొగోడు అలసి తర్రా ఏమా లేడీస్ కా ఇప్పుడంత సీన్ లేదండి. ఆడళ్లకు పెళ్లి చేసుకోకుండా భయం సచ్చదాకా ఒకప్పుడు ఉండే. ఇప్పుడు మా మహిళా సంఘం గ్రూపులు వెళ్ళాయి, మా కోలాట గ్రూపులు వెళ్ళాయి. మీ మొగళ్ళ పప్పులు ఎవడుకుతలే వండి తినవంట తినల పండ వంటలుగా పొద్దున 7 గంటలకు బెడ్ బెడకావి తీసుకొచ్చి చేతికి వంట చేతికి ఇవ్వాలి. మీది ఏమో నడవకుండా అయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. మీరు కొట్టుడు తిట్టుడు కాదు, ఒక్కసారికి ఇట్లా కోపంగా మామకను చూసిందంటే చాలు ఆధార్ కార్డు తీసి హ్యాండ్ బ్యాగ్ లో వారేసుకొని జబ్బకేసుకొని పోయి బస్ ఎక్కిందంటే మమ్మల్ని టికెట్ అడిగే మానవులు లేడు. మిమ్మల్ని ఎవరన్నా ఫ్రీగా ఎక్కించుకుంటారు చెప్పు. బస్సు దాకా పోకు అటు డ్రైవర్లు ఎక్కించుకుంటారు మిమ్మల్ని ఇంతకు. మాసుతో పెడతారట వైన్స్ ఫ్రీ అట. మీకా మీకా ఏది ఫ్రీ అయినా మంచిదే కానీ వైన్స్ అసలే ఫ్రీ ఇయ్యరు మీకు. బస్సులు మిమ్మల్ని బస్సు ఎక్కించుకోలేరంటే తాగుడు కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. ఇంకా మీరు ఏది నడవకుండా అయింది నాదా ఇక పూయలకు వెళ్ళిపోదామయ్యా. ముచ్చట ఎందుకు అంటే ఆడదానికి ఆడి తోడు ఉండాలి. మొగోడు ఒక్కడైనా 4 రాజ్యాలు 4 ఊరు తిరిగేస్తాడు. నీ అబ్బాయి దాసానికి దాసి పూజ పోతానారు అవ్వ దొరసాని నేర్చుకోవచ్చప్పా. నేను దేవుని దగ్గరికి వచ్చి ఆ భగవంతుని నేను 4 సంతాన లెక్కచ్చుకుంటా అవ్వా. దేవుని దగ్గర నువ్వు ఏమో అనుకో, దేవుడు భయపడి వెళ్ళిపోతాడు. ఎందుకురా శక్తి ఓ దయ్యం వస్తుంది అనుకుంటా. నీ అవ్వ జమ్మికుంట కాడ ఓరు బిడ్జు కింద గొడ్డాన్ని చేసుకొని పిల్లలు ఎక్కున్నది. నీ దొమ్మనోట్లా ఉత్సవాడుకావు అనుకుంటారా నీ దినాలు కాని కానీ బాబా పప్పదంపా నే అత్తపా అత్తవా నేను అత్త బావా రా బిడ్డాని దాసుల్లో తీసుకొని భగవంతుని పూజలకైనా అదో పూజకు తగిన పూలమాలను పట్టుకొని ఎట్లా బయలు పోతున్నారు భగవంతుని పూజలకు ఎట్లా పోతున్నారు. అగో సంబరపడుకుంటా సంతోషపడుకుంటా దాసుల్లో తీసుకొని ఆ తల్లి నాదయ్య నువ్వు ఇంటికాడు ఉండవయ్యా, నువ్వు కూడా నాయమడ ఇంటికాడ ప్రజలాగవైతరు నాదా, నువ్వు ఇంటికాడు ఉండు నాదా, మన ఇంట్లో ఓది గుడి దాసి ఉన్నది నాదా, అది పైలము నాదా, 2 దాసుల్లో తీసుకొని పూజలు పోతారు నాది. ఆమె పూజలకి ఎట్లా పోతున్నది సీతాలదేవి, ఎట్లా పోతున్నది బయలు వెళ్ళిందో తల్లి ఆ తల్లి సీతాల బయలు వెళ్ళిందో తల్లి ఆ తల్లి సీతాల వాడాలు వెళ్ళినాలి భాగ్యలే అమ్మ వాడాలు వెళ్ళినాలి నా ప్రేమలో పూర్తిగా
ఎక్కే పరదేశికి దానాలు పెడుతున్నది అటువంటి ధర్మాలు పెడుతున్నది ఎన్ని దానాలు చేసిన ఎన్ని ధర్మాలు చేసినా ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పుతలేడు లేదన్న దేవుడు లేదని చెప్పబాయనమ్మ అయ్యో అయ్యో రే దేవుడా అయ్యో రే దేవుడా పెరిగే పిల్లగలు ఎత్తులు కొట్టినమా గుమ్మలు ఉడిచెల్లి వేసి కూలు దొంగలిచ్చినమా తండ్రి ఎన్ని దేవతల పూజలు వేసినా ఏ దేవుడు కనబడలేదు మేమెవరు ఏది ప్రాపం మేమేమో వేసినమయ్యా అని దాచుల్లో తీసుకొని సురగల్ల దేవతల పూజలు వేసుకుంటా అద్దూర బడివిలకెళ్ళి గుడి లేని గాడ గుడి కట్టిస్తున్నది బడి లేని గాడ బడి కట్టిస్తున్నది గంటలు లేని గుళ్ళల్ల గంటలు వరి కడుతున్నదమ్మా మేము గిన్నె దేవతల పూజలు చేసినామయ్యా అని బాధపడుకుంటా బల తీయనుకుంటా ఓ తండ్రి జంగమయ్యా అన్న ఉన్న వారికి పిల్లలు ఎందుకేమో పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకేమో నారు పోస్తాడు నీరు పోతాడు నీరు పోస్తాడు నారు పోతాడు ఆ కోటి ఇస్తాడు వాటర్ ఇస్తాడా కోటర్ ఇస్తాడే వాటర్ ఇస్తాడు వాటర్ ఇస్తాడే స్టప్ ఊడిస్తాడా అయ్యో అడవిలో నా వందరే జీవగడ్డలు దిగరా వాళ్ళు వస్తే దొంగలోనా పూజకు తగిన పూల మాలలు పట్టుకొని అమ్మ అచ్చమల్లే పూలే నిజమల్లే పొట్టుమల్ల పోసంగి సర్వ సంపంగి దేవ గన్నేరు పూలు పట్టుకొని అమ్మ ఆ యొక్క గుడి వేడికి తల్లిదారే తల్లి సీతాదేవి పూజకు తగిన పూలమాలను పట్టుకొని గుడి బేడికి ఏరవచ్చింది తల్లి సీతాదేవి ఆ గుడి బేడికి వచ్చింది ఆ తల్లి ఆ గుడిలో చూడబోతే బిడ్డల గౌసు బిక్కల వంటి కాకుల గౌసు కాళ్ళ వంటి ముచ్చాల పరడ గొంగ పట్టి గుడి లోపల కసుపు తీసి బయట వారమోసి ముగ్గులు సింగ వెళ్ళి ముగ్గులేసి నిలబడ్డాలు పెట్టి నిచ్చమాకులను దాపి బంధు మండారి పారబోసి ఎదురు బండారి ఎదురు వారబోసి ఓ తండ్రి జంగమయ్యా ఆగో మేము మునుగను గుండము లేదు మొక్కను దేవుడు లేడు చెయ్యని పూజలు లేవు తండ్రి మా సదా శోకము నీకు మేళ్ళం అందుత లేదా జంగమయ్యా ఆగో మాకు పలవిత్తనం ఈ గుళ్ళకెళ్ళి ఇంటికి పోతాము లేకపోతే ఇదే గుళ్ళ మా ప్రాణం తీసుకుంటామని 10 ఏళ్ల
పబ్బది పట్టి 5 ఏళ్ల హారతి పట్టి తండ్రి జంగమయ్యా గనగన గన శంభు గణబావి నీళ్ళు గనగన గన శంభు గణబావి నీళ్ళు గౌరీ పూజలు గౌరీ పూజలు వేలాయ స్వామి అయితే పూటిగా బాయిల మాగిన తాబేలు ఉన్నట్టున్నది లెక్క ఏంద్రో బాడకావు ఏందమ్మా నీ ఇవరకే నాది పెద్ద బొక్కాయే ఇవరకే నాది పెద్ద బొక్కాయ నా మొక్కినది నాకు ఎవరన్నం పెట్టాలని చూస్తానమ్మా నువ్వు వచ్చిన కాంచాలు మొక్కు అన్నకాడ మొక్కుతానగా జర అయితే లింగం కాడికి పోవు చేయి శివలింగం కాడికి పోవు దేవుడు ఒక్కొక్క మెట్టు దిగేస్తాను కాదమ్మా నా పూజ మెచ్చి అత్తాను దగ్గరికి దేవుడు పూజ మెచ్చి మొగడు కంటి కానపారా మొగడు లేకుండా అన్నాను అనుకో ఇగో ఈనాడు పేపర్లా ఇంత తెలుపుతో పడుతుంది తెల్లారు లేచిన సూత్తరి అనాది నా ఫోటో చూసి ఈ పొల్లకు ఏ దేవుడు కరుణించవచ్చు ఏ భగవంతుడు కరుణించవచ్చు భర్త లేని భాగ్యం కలిగింది పురుషులు లేని పుణ్యం కలిగిందా అని తెల్లారి ఎట్లయినా నా పేరు చూసుకుంటా నా ఫోటో చూసుకుంటా మస్తు మంది సంబరపడతారు తెలుసా మస్తు చాలా మంది సంబరపడతారమ్మా చెడ్డ పేరు అంటున్నా ఏదైతే పేరు సంపాదించుకున్నదా అని కావాలి చిన్న చెరువు సిన్నకుంటా చిన్న బావి నీళ్ళు చిన్న చెరువు సిన్నకుంటా చిన్న బావి నీళ్ళు అగ్ని పూజలు శివుని పూజలు రవయ్య స్వామి సిన్నకుంటా చిన్న బావి నీళ్ళు పెద్ద చెరువు పెద్దకుంటా పెద్ద బావి నీళ్ళు పెద్ద చెరువు పెద్దకుంటా పెద్ద బావి నీళ్ళు వేదన దేవుడావో ఇగనా వేదన దేవుడావా వేలయ స్వామి పెద్దకుంటా పెద్ద బావి నీళ్ళ పెద్ద చెరువు పెద్దకుంటా పెద్ద బావి నీళ్ళ వేదన దేవుడావో ఇగనా వేదన దేవుడావా రావయ్య స్వామి భగవంతుడా మహేశ్వర గరడ కంట మాల గంగధర పక్కల పార్వతి గొప్పల గంగదేవి కోటి యంత్రాల గలవాడ కోటి మంత్రాల గలవాడ అన్ని దేవుళ్ళ పుయ్యలు ఎదిరి గుడి వేడి గచ్చిని పుల్ల పుయ్యలు ఎత్తాను మా గాడి వీళ్ళ బలం ఇత్తనం ఇంటికి పోతాము లేక
రాగానే ఆ పక్క పంటి ఉన్న దాచడానికి మీద సమ్మక్క తల్లి ఉన్నదాట. నా దారు బండా నా సంపన్న వాళ్ళు ఇక నా తల్లి సమ్మవ్వా నీ పాద పాదానా 10,000 తల్లి నా ఉల్ల కుక్కలాల సరనే నా బాయిల కప్పలాల సరణో నా చిన్న కప్పలాల సరణే నా పెద్ద కప్పలాల సరణో నా నాసినట్టకు వసరణో నా చెత్త సాపలాల సరణే ఇది ఎక్కడ కొత్త దేవుడు దేవుడు వచ్చిన ఆచారవంతులు 33 కోట్ల సురా దేవతలు ఆ చేసిన వాళ్ళని చూసినా కానీ వీళ్ళ కుక్కల శరణేంది బాయిల కప్పల శరణేంది చిన్న కప్పల శరణేంది పెద్ద కప్పల శరణేంది నాసినట్ట శరణేంది ఇది ఎక్కడ కొత్త దేవుడు దేవుడు వచ్చింది రాకడ కాదు పేరు పోకడ కాదు బండ మీద పోక వాళ్ళకి ఇచ్చినట్టు ఒక్క ముచ్చట గట్టి ముచ్చట చెప్పుకోవాలి ఎందుకు ఒక్క పొత్త అందుకు ఇంతగానం గాలి ఎందుకు పెడతలేదని అబ్బా బిడ్డలారా నా పెయ్య అంత ఆరుమంట మంటదాన్రా బిడ్డబ్బా దేవుని పేయమంటారా అబ్బా నా పెయ్య అంత మంటరా మరి కథ చెప్పడం తప్పు చేసిర్రా కథ చెప్పించుకోవడం వల్ల ఎవరన్నా చూడొచ్చిన వాళ్ళు తప్పు చేసిర్రా దేవుని పేయమంట అబ్బా బిడ్డలారా ఇంతమంది లోపల ఇవాళ పొగలేపిరు గారు నాయన అంటే మైసచ్చిపోగా పైసం కాదురా విగ్రహం పోగా పైసం కాదురా పోగా పైసం కాదురా కూర్చున్న ముసలాన్ని చుట్టదాగి పైసం కాదురా మరి ఏం పోగా ఇంతమంది లోపల ఇవాళ పిత్తిరు గారా బిడ్డ పిప్పులు ఏర్పాటు చేసే దేవుడు ఉన్నట్టున్నది మరి ఏ మూలకపోయి వెనుకలు ఆడుకోరు రెక్క వరకు ఉన్నవుతాను రాని ఆ తల్లి దాసుల ఎమ్మడి పెట్టుకొని పూయలు ఎత్తుంటే ఊగని గంటలు ఊగుతున్నాయి మోగని గంటలు మోగుతున్నాయి నిన్న కావరి కప్పుతున్నది మీరు గుళ్ళు వర్షం గుర్తున్నది అయ్యో అడవిల్ల కంటి పూజలు చేస్తున్నారు ఎందు లేడు అందుగలడు ఎందెందు వెతికినా అందందు గలడు నమ్ముకున్నోనికి నా బేంద ఉంటాడు నారాయణమూర్తి అని పోయంగా ఇంతమందన్నారు కొట్ట ఒకరవుతున్నారు తిట్టంగా ఒక మాట అన్నారయ్యా ఏ పుట్టన ఏ పామున్నది ఏ చెట్టు ఏ పిట్ట ఉన్నది ఏ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉన్నది భార్య భర్తలు ఉయ్యటం వల్ల ముళ్ళేసిపోయింది గుడి కళ్ళ గుడి వేడిక చేయండి తట్టబట్టి బంగారు పారబట్టి లోపల కష్టం తీసి బయట ఎత్తిపోసి సుందార గోళ్ళు శుద్ధి పెట్టి కందం కలిపి ఎదురు బండారి ఎదురు పోసి పందు బండారి పారబోసి ఎద్దడు పువ్వుని శుద్ధి పెట్టి ఆకుమైన పోకబెట్టి సూది పెట్టి సిరుసు పెట్టి సిరుసు కిందకి పెట్టి సిరిపాదాల మీదకి పెట్టి ఎక్కడున్నవయ్యా గెరల కంట బాల గంగ పక్కన భారత గొప్ప గంగదేవి కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడ ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రి కన్న బిడ్డ ఇంపు గల్ల పార్వతి దక్షిణ కన్న బిడ్డ అదే గల్ల పార్వతి మేన కన్న బిడ్డ నా మేల అమ్మల గన్నమ్మవే ముగ్గురమ్మల గన్న మూల కుట్టమ్మ జగమెర లోకమాత కారుణ ఒప్పుర సప్పుర సర్వాపే పాప నీ పేరు చెప్పగా నిలవేర నా మంచు పొంగి పొరలించే దేవాదంగమయ్యా సిరిసుల్ల ఎల్లు సిద్దిపేట ఎల్లు సినకాల పెద్దకాల కలికత్త కాలకమ్మ బెజ్జువాడ కనకదుర్గమ్మ సికదర బాల మాంకాల మేకలు రాని ఏనాడు కలకల కన్నీరు తీస్తా అంటే దేవుడు కూసున్న గద్దె కళ్ళ కిందలు అవుతున్నదో అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా ఆవు కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీరా అని దేవుడు ఏనాడు వరకు
వరిచదల వంజన వేసిండు భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టం ఉన్నది పేరు గల్ల పట్టం ఉన్నది సిలికమోయిన పట్టణాన్ని పరిపాలన చేసేరా సిలికమోయిన మహారాజు భార్య కడతల్లి సీతాలదేవి కన్నా ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు బాలవద్ది మహారాజు చిన్న కొడుకు సూర్యసేన మహారాజు పెద్ద కొడులు పూలవా చిన్న కొడులు శాపంతే ఉండంగా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉండంగా బిడ్డలు కావాలని గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి వాళ్ళందరూ ఆ సంతానం ఉన్నదా లేదా అని దేవుడు ఏనాడు వరిచతుల వంజన వేస్తే ఆ తల్లి కడుపు లోపల బిడ్డ పొలం లేదయ్యా ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు కమల పిల్లగాళ్ళు పుట్టేది ఉన్నది ఈ మంట రవిస్తా లేకుంటే వెళ్ళి వస్తానని దేవుడు తిరిగడి యాపగోడు బండారు పట్టిండు బండారుగా మక్కల పుట్టింది మేల బండారు తిరుపతిలో పుట్టింది తిరుడ బండారు కాసులో పుట్టింది కచ్చిపల్ల బండారు రారాజు మల్లయ్య బొమ్మల గల్లవా నీలమ్మ గన్న కొడుకు అంశమంతుడు మల్లయ్య చెల్లాళ్ళని దేవదారు కుళ్ళ పెట్టి ఓరాడు తిరుకొల్ల ఓడిచి మొక్కరాడు తిరుకొల్ల మొక్కించి కైరేవని కోసి కందులు వేసి బండిగిరలో బండారు తెచ్చినవురా మల్లయ్యని బండారు పని చేయాలి తిరిగడి యాపాకు బట్టి దండవాడు రోజంగమయ్యవో రామా దండవాడు రోజంగమయ్యవో రామా దండవాడు సంగమయ్య దేవుడు వచ్చేరా ఎవరి మాటలు రా మాటలు అంటున్నాడు ఎవరి జ్ఞానం రా జ్ఞానం మలికేనా మందుల మందులే వద్దునా మాయల మత్తుల మందులే వద్దునా మందుల మందులే వద్దునా మాయల మత్తుల మందులే వద్దునా ఉత్తరాన మూడిగేరు దక్షిణాన తట్టి ఏరు తూర్పుల తుంగేరు పాట పత్తి ఏరు బాగచార గండి ఏరు కాకల పిల్లాలి ఏరు కన్న పిల్ల కాలుగోరు కన్న పిల్ల కాలుగోరు పుట్టిపోవు గంగిల రంపూత పిల్ల రొమ్మెర గుట్ట వీరి గుండి ఏరు గట్టి వీరి గండి ఏరు తూడి ఏరు తుమ్మి ఏరు పూల పూతంగి ఏరు ఏటిగడ్డ ఏరు లక్క ఏటిగడ్డ ఏరు లక్క ముసలాని ముచ్చి పక్క పడుసాని పక్క పక్క మంది రోడ్డు దంచి మూడు దంచి ఏడు ముద్దలల్ల గట్టి ఎట్ల పోయే వారికి వారికల్లా మందు వస్తే ఇట్లా వచ్చి మాట్లాడతాను మన దగ్గర బంధు విద్యాల బంధు దేవుడు పట్టేనా దేవుడు కూడా ఉన్నాడు సంగమయ్య అంగంగరా లింగాలురా కోటివేర లింగరగల్ల సంకాలోరా ఇంకా పిల్ల సరివేసురా రూపంగల్ల రండివాడు సంగమయ్య యాపాకుల కట్టలు కూడా చేతులోన పట్టినాడు హరి చేతుల రా దేవుడు కొట్టేరా హరి చేతుల రా దేవుడు కొట్టేరా పుట్టు పుట్టు అంటే ఏనాడు బాలమావుడు పళ్ళై పుట్టినాయి ఎనుమ సంకేసిండి ఎన్ను బట్టి ఎన్ని చోట్ల కుడి సంకేసిండు బయటపడి పన్ను ఇక్కడ సూరం చక్కని సంగమయ్యా అట్టుకోరు గుళ్ళ బేడికి వెళ్ళిపోయి ఇక్కడ లోపల కని చెప్పి మధ్యలోన మాడి చెప్పి సంతాన బలం ఒడిగట్టి వస్తారా అని